అందరికీ నమస్కారం అండి. శివభక్తుల్లో అత్యంత భక్తి ఉన్న వాళ్ళని నాయనార్లు అంటారు. వీరు మొత్తం 63 మంది నాయనార్లు. వారి భక్తి మార్గాలు వేరైన గమ్యం ఒక్కటే. లోకధర్మాన్ని ఎదిరించిన అపర భక్తుడు ఇయ్యర్ పగై నాయనార్ చరిత్ర గురించి ఈరోజు తెలుసుకుందాము. శివునిపై అచంచలమైన భక్తికి త్యాగానికి నిలువుటద్దము 63 మంది నాయనార్లు. వారి భక్తి మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే, శివ సాయుధ్యం. ఆ 60 మార్గాల్లో సామాన్య మానవ మాతృలు ఊహించడానికి కూడా సాహసించని కఠినమైన పరీక్షలు ఎదుర్కొని భక్తి కోసము లోక నిందను సైతము భరించిన మహనీయుడు. ఈ రోజు ఇయ్యర్ పగై నాయనార్ గురించి తెలుసుకుందాము. పూర్తిగా వినండి, స్కిప్ చేయవద్దు. ఈ చరిత్రలు వింటే మనకి శివుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. తమిళనాడులోని ప్రముఖ వాణిజ్య నగరమైన కావేరిపూం పట్టణంలో ఒక సంపన్న వైశ్య కుటుంబంలో ఈయన జన్మించారు. ఆయన అసలు పేరు చరిత్రలో మరుగున పడిన ఆయన చేసిన కార్యము ఆయన పేరుగా మారింది. ఆయనకు శివుడంటే అమితమైన భక్తి. మహాశివ భక్తుడు. ఇంటికి వస్తే సాక్షాత్తు శివుడే వచ్చినట్లు భావించేవారు. ఆయన జీవితంలో ఒక కఠినమైన వ్రతాన్ని చేపట్టారు. శివ చిహ్నాలు ధరించిన భక్తులు ఎవరు వచ్చినా ఏమి అడిగినా లేది అనకుండా ఇవ్వాలి. ఇదే ఆ వ్రతము. తన ఆస్తిపాస్తులను భక్తుల కోసమే ఖర్చు చేసేవాడు. పరమేశ్వర్నికి ఈయనకు ఒక రోజు విచిత్ర పరీక్ష పెట్టారు. ఇయ్యర్ పగై భక్తిలో లోతును, ఆయన త్యాగనిధిని ప్రపంచానికి చాటి చెప్పాలని కైలాసనాథుడు సంకల్పించాడు. ఇక కైలాసనాథుడే తలుచుకుంటే ఇక జరిగేది చూద్దాం. ఒకరోజు పరమశివుడు విభూతి రేఖలు, రుద్రాక్షలు ధరించి ఒక శివభక్తుడి వేషంలో ఇయ్యర్ పగై ఇంటికి వచ్చాడు. కానీ ఆ వచ్చిన భక్తుడు తమ తీరు విచిత్రంగా ఉంది. ఆయన మాటల్లో, చూపుల్లో కామం, విలాసం కనిపిస్తున్నాయి. ఇయ్యర్ పగై ఎప్పటిలాగానే ఆ అతిథికి ఎదురుగి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అతిథి సత్కారాలు చేశాడు. స్వామి, తమరు కోరుకున్నది ఏదైనా ఇవ్వడానికి, దానము చేయడానికి ఈ దాసుడు సిద్ధము, ఆజ్ఞాపించండి అన్నాడు. అప్పుడు ఆ మారువేషుల్లో ఉన్న శివుడు, ఓయి భక్త, నాకు ధనము వస్త్రము వద్దు. నీ భార్య నాపై ప్రేమ కలిగి నాతో రావాలి. ఆమెను నాకు దానంగా ఇస్తావా అని అడిగాడు. ఆ మాట వింటే ఎవరికైనా గుండె ఆగిపోతుంది, ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. కానీ ఇయ్యర్ పగై నాయనార్ ముఖంలో చిన్న చిరునవ్వు కూడా చెదిరిపోలేదు. శివభక్తుడు అడిగాడు కదా, కాదు అనకూడదు అని తన వ్రతానికి కట్టుబడి మరో క్షణము ఆలోచించకుండా అలాగే స్వామి, నా అదృష్టం అన్నాడు. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన ధర్మపత్ని కూడా తన భర్త భక్తిని సంపూర్ణంగా అర్థం చేసుకున్న సాధ్వి. ఆమె కూడా ఆ శివభక్తునితో వెళ్ళడానికి భర్త ఆజ్ఞను పాటించి అంగీకరించింది. భక్తి కోసము బంధువులతో యుద్ధము. తన భార్యను ఆ శివభక్తుడి వెంట పంపిస్తుండగా ఇయ్యర్ పగై బంధువులు, గ్రామస్తులు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇది ఘోరమైన అపచారము, అధర్మము. కట్టుకున్న భార్యని పగరాయి వాడికి అప్పగించడమా? దీన్ని మనం అడ్డుకోవాలి అంటూ కత్తులు, ఆయుధాలు పట్టుకుని వారిపైకి వచ్చారు. అప్పుడు ఇయ్యర్ పగై నాయనారు తన భార్యను తీసుకెళ్తున్న భక్తుడికి రక్షకుడుగా మారారు. నా వ్రతానికి అడ్డు వస్తే అది ఎవరైనా సరే వదిలిపెట్టను, నా దీక్షకు ఎవరూ అడ్డు రాకూడదు అంటూ తన కత్తిని దూశాడు. సాక్షాత్తు తన సొంత బంధువులనే ఎదిరించి భయంకరమైన యుద్ధం చేశాడు. అనేక మందిని సంహరించి ఆ శివభక్తుడిని, తన భార్యను క్షేమంగా ఊరి పొలిమేర దాటించాడు.
తిరుచారుకా తిరుచాయికాడు అనే ప్రాంతం వరకు వారికి రక్షణగా వెళ్ళాడు. ఇయ్యర్పాగై అక్కడ చేరుకున్నాక మారువేషములో ఉన్న శివుడు ఇయ్యర్పాగై ఇక నువ్వు వెళ్ళు అన్నాడు. ఇయ్యర్పాగై తన భార్య వైపు కనీసం తిరిగి కూడా చూడకుండా వెనుదిరిగాడు. అప్పుడు ఆకాశం నుండి ఇయ్యర్పాగై ఒక్కసారి ఇటు చూడు అనే గంభీరమైన పిలుపు వినిపించింది. తిరిగి చూసేసరికి అక్కడ భక్తుడు లేడు. సాక్షాత్ పార్వతీ సమేత పరమేశ్వరుడు రిషభ వాహనంపై దర్శనమిచ్చాడు. శివుడు చిరునవ్వుతో, ఓ మహాభక్తుడా, లోక సహజమైన ధర్మానికి విరుద్ధమైన పనిని నా పట్ల ఉన్న భక్తి కోసం చేశావు. అందుకే నేటి నుంచి నీవు ఇయ్యర్పాగై నాయనారు అంటే ప్రకృతికి పగవాడు గా కీర్తించబడతావు అని ఆశీర్వదించాడు. యుద్ధంలో చనిపోయిన బంధువులందరినీ బ్రతికించాడు. ఇయ్యర్పాగై నాయనారు ఆయన ధర్మపత్ని సశీరులుగా అంటే శరీరంతో కైలాస ప్రాప్తి పొందారు. ఈ కథలో నీతి ఏమిటంటే భగవంతుని పట్ల శరణాగతి అంటే నాది నేను అనే మమకారాన్ని పూర్తిగా వదులుకోవడమే. శరీర సంబంధాల కంటే ఆత్మ సంబంధమైన భక్తి గొప్పదని నిరూపిస్తోంది. భగవంతుని కోసము లోకాన్నే ఎదిరించగల ధైర్యము నిజమైన భక్తుడికి ఉంటుంది. ఈ చరిత్ర మనకు అది చాటి చెబుతుంది. ఇలాగా మొత్తం 63 మంది నాయనార్లండి. మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క నాయనార్ గురించి తెలుసుకుందాము. నాయనార్ల చరిత్ర వింటే సంపూర్ణ శివుని అనుగ్రహం కలుగుతుంది. వారి భక్తి ఆచరణ ఒక్కొక్క నాయనారు పద్ధతి ఒక్కో విధంగా ఉంటుంది. ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.